మంచిది. మనము కీర్తన గ్రంథము 38వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 11 నుండి మనము చదువుకుందాం. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులను చూచి ఎడముగా నిలుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచున్నారు. నా ప్రాణము తీచూచువారు ఉళ్ళు వడ్డుచున్నారు. నాకు కీడిచ్చే చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడునైనట్టు నేను వినకయున్నాను, మోగవాడునైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట పలకలేని వాడినైతిని. యావే, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారినలా వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. నా ఎలోహిం, నా యావే, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక. నేను పనబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూను విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు వారు నాకు శత్రువులైరి. యావే, నన్ను విడవకము. నా యావే, నాకు దూరముగా ఉండకము. రక్షణకర్తమైన నా యావే, నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రియారా, ఈ యొక్క సాయంకాల వేళలో గత వారం మనము అనగా మొన్న బుధవారము 10 వచనాల వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 11వ వచనం నుండి మనము చదువుకుంటున్నాం. చూడండి, దావీదు కీర్తన అతడు ఏం చెప్తూ ఉన్నాడనంటే, పాపములను బట్టి అతడు ఆరోగ్యము విడిచిపోయిందని, నా శరీరమును ఆరోగ్యం విడిచిపోయిందని, నా ఎముకల్లో స్వస్థత లేదని, ఇవన్నీ కూడా గత బుధవారము మనము నేర్చుకున్నాం. ఈ యొక్క బుధవారము మనము అతని యొక్క శత్రువులు అనే దాని మీద మనము నేర్చుకున్నాం. శత్రువుల యొక్క ప్రవర్తన, దీని మీద చాలా విషయాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా దాని మీద చెప్పడం జరిగింది అనుకుంటున్నాను. చూడండి, అంటే కొన్ని వర్తమానాల్లో కీర్తన గ్రంథంలోనే ఆ శత్రువుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి. ఇక్కడ కూడా శత్రువులు ఎలా ఉంటారు. ఇతడు పాపములను బట్టి, అనారోగ్యముతో, దోషములతో అతడు సొమ్మసిల్లి బహుగా నలిగిపోయి మౌనవేదనతో కేకలు వేయచ్చు. ఆ గుండె కొట్టుకొనుచున్నది, బలము నన్ను విడిచిపోయింది, నా కన్ను దృష్టి కూడా తప్పిపోయింది అని తన యొక్క బలహీనతల గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆ 10 వచనాల్లో. ఈ యొక్క 11వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు ఏమిటి అనే దాని గురించి. అప్పుడు ఈ దావీదు కూడా ఎలా ఉంటున్నాడో కూడా మనం చూస్తున్నాం. ఆ శత్రువులతో శత్రువుల వలె లేడు, కానీ ఆ శత్రువుల విషయమై
అక్కడ దావీదు సర్వశక్తిమంతునికి ప్రార్థించుకునేవాడుగా ఉన్నాడు, చెప్పేవాడుగా ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, నా స్నేహితులు నా చెలికాడును నా తెగులను చూచి ఎడమగా నిలుచున్నారు. అంటే నా స్నేహితులు నా చెలికాండ్రు నా తెగులు చూచి, అలాగే నా బంధువులు దూరముగా నిలుచున్నారు. ఎందుకంటే అతడు పాపములను బట్టి అతడు శిక్షించబడ్డాడు. ఆ శిక్షించబడిన సమయంలో అతడు స్నేహితులు ఏం చేస్తున్నారు అంటే వారికి దూరంగా ఉంటున్నారు. బంధువులు కూడా ఆ యొక్క నీతిమంతుడికి లేకపోతే దావీదుకి దూరంగా ఉంటున్నారు. అదే దావీదు సర్వశక్తిమంతుడితో చెప్తున్నాడు. సహజంగా అయితే మనుషులు ఏం చేస్తారు చెప్పండి? సహజంగా మనుషులైనట్లయితే నాకు బాగోలేదని మీరు ఇలాగ దూరంగా ఉంటారా, అలాగుంటారా, ఇలాగుంటారా, ఆ రకరకాలుగా మాట్లాడతారు. కానీ అలాగూ అనడం లేదు. కానీ తను పడుతున్నటువంటి ఆ బాధని ఆ యొక్క స్నేహితులు కానీ లేకపోతే ఆ బంధువులు కానీ చెలికాండ్రు కానీ ఆ తెగులను చూచి దూరముగా ఎడముగా ఉన్న దానిని బట్టి వారు ఆ విధంగా దూరంగా ఉన్నారని సర్వశక్తిమంతునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం ఏం చెప్తూ ఉన్నదనంటే, అలాంటి సమయంలో పిల్లారా వారికి దూరముగా ఉండకూడదు. ఆ దూరముగా ఉండకుండా ఏం చేయాలి చెప్పండి? వారికి తగినటువంటి మేలుని చేయాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అదే వారు పాపము చేసిన వారైనట్లయితే వాక్యం చెప్తా ఉంది, ఆ రోగము నిమిత్తం ప్రార్థించినప్పుడు వారు తమ పాపములు వాళ్ళు ఒప్పుకుంటారని వాక్యం చెప్తుంది. ఎందుకంటే పాపమును బట్టి యొక్క రోగములు కలుగుతాయి. పాపము క్షమించబడినప్పుడు ఆ రోగములు కూడా ఏమవుతాయి చెప్పండి? స్వస్థపరచబడతాయి. ఆయన నామమున పక్షవాయు కలిగిన వ్యక్తిని నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పినప్పుడు ఆ పాపం ఎప్పుడైతే క్షమించబడిందో అప్పుడు పరిపెత్తుకొని వెళ్ళిపోయి. కాబట్టి సర్వశక్తిమంతుడు మాత్రమే ఆయన స్వస్థపరచగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఇది కూడా లేదు. నువ్వు నమ్మాలి, నువ్వు అడగాలి తప్ప దాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన నామమున ఒకవేళ సమయం అయిపోయి మనం భూమి మీద మన యాత్ర అయిపోయి ఇంకా మనకు ఇవ్వబడిన ఆయుష్ అయిపోయి ఆ విధమైన రోగం వచ్చిందనుకోండి, మనం ప్రార్థన చేసినా అది ఏమీ ఉండదు. ఆ సమయం అయిపోయింది కాబట్టి వారు నిద్రించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆయన కృప చూపించి ఆయుష్ని పొడిగించవచ్చు. బైబిల్లో కూడా ఆయన పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుని యొక్క ఆ విషయంలో ఏదైనా పాపము జరిగినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ఏదైనా బలహీనతో లేకపోతే అనారోగ్యం రావడము, లేకపోతే నిరొప్పి రావడము, తలనొప్పి రావడము, లేకపోతే ఏదొక బలహీనత వచ్చిందనంటే నువ్వు సర్వశక్తిమంతుడికి ఎక్కడైనా నేను విరోధంగా ఉన్నానా? మనుషుల విషయంలో ఎక్కడైనా నేను విరోధంగా ఉన్నానా? ఎవరి విషయంలో నేను పాపిగా ఉన్నానా? ఎవరికైనా విరోధంగా నేను ఏమైనా మాట్లాడానా? నా మాటలను బట్టి ఏమైనా దోషం ఉందా అని చెప్పి మొట్టమొదటిగా చేయాల్సిందేంటి చెప్పండి? పరిశీలించుకోవాలి. ఆయన నమస్కారం. నీ జీవితాన్ని, నీ మాటలు ఏం చేయాలి చెప్పండి? ఒకసారి పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. నువ్వేం చేయాలి చెప్పండి? ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చావు, మోకరిల్లి ఉదయం నేను ఎలా జీవించాను, ఎవరితో ఏం మాట్లాడాను, ఎలాగ నడిచాను, ఆయన రోజు నాకు ఏం మేలు చేశాడు, నేను ఏమైనా కీడులు చేశానా, ఎలాగ నడిచానా అని నువ్వేం చేయాలి చెప్పండి? పరిశీలించుకుని ఆయన మేలు చేసినప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఏమైనా కీడు చేసినట్లయితే
నాయన నన్ను క్షమించు నాయన, ఫలానా వాళ్ళ విషయంలో నేను ఇలాగా తొందరపడ్డాను, గబుక్కని నేను అబద్ధం ఆడాను, లేకపోతే ఇలాగ నేను వాళ్ళతో పాటు నేను ఇలాగా ఏకీమించి నేను కూడా తప్పు చేశాను, పొరపాటు చేశాను. వాళ్ళ స్నేహితులు కదా, వాళ్ళతో పాటు నేను అబద్ధం ఆడాను, నేను కూడా వాళ్ళతో పాటు అబద్ధం ఆడకపోతే అలా ఉండకపోతే నువ్వేం స్నేహితుడురా అంటాడని వాళ్ళకి ఏకీమించి అలాగ నిలబడ్డాను. నన్ను క్షమించిన ఆయన, రేపు వెళ్ళి నేను సమాధాన పడతాను అని రేపు వెళ్ళి నీతో నీ పక్షంగా నేను నిలబడి నీతో పాటు నేను అబద్ధం ఆడాను అని ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా ఇతని కోసమే నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు అని ఎవరితో అయితే అబద్ధం చెప్పారో వాళ్ళ దగ్గర ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా నీ పాపాలు ఒప్పుకున్న ద్వారా నీ రోగాలు పోతాయి, నీ వ్యాధులు పోతాయి. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా పిల్లారా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆయన అలా కాపాడాడనంటే ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఆయన సన్నిధిలో ఏమైనా కనబడితే ఒప్పుకుంటూ ఆ సమాజంలో వాళ్ళ విషయంలో ఏమైనా ఉన్నట్లయితే ఆయన క్షమించమని అడుగుతూ ఆయన ప్రాధేయపడుతూ ఆ విధంగా కొనసాగడం వల్ల ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఏ డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా, ఏమండి మెడికల్ షాపు పరిగెత్తకుండా ఎప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆ ఇంగ్లీష్ ట్యాబ్లెట్ అంటే తిరిగి అర్థమైందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానండి? మనల్ని మనం ఎప్పుడు కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ సెల్ ఫోన్లో ఏమైనా పనికి మాలిన వాటిని నేను చూశానా, పనికి మాలిన ఏమైనా విన్నానా, వాక్య వ్యతిరేకమైన ఏమైనా విన్నానా నేను అని అవి కనుక విన్నట్లయితే, వాటిని చూసినట్లయితే దాన్ని క్షమించున్నాయి. మరలా వాటిని చూడకుండా నాకు సహాయం చేయి. వీడియో గేమ్లు ఆడితే నన్ను క్షమించున్నాయి, సహాయం చేయి. ఆ వ్యాధి అనేదే కాదు, ఏదో రూపాయన నిన్ను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తూ ఉంటాడు కనుక. ఏమండి మొన్న థామస్ ఉన్నాడు, ఆయన ఆ కాలంలోకి వెళ్ళాడు, అలాగా జస్ట్ జారి పడిపోయి ఏమైపోయింది చెప్పండి? కాలు శిక్ష. సర్వశక్తి మంత్రి ఏం చేశాడు చెప్పండి? ఆయన ప్రేమ శిక్షించాడు. ఆయన కాలు కట్టుకొని వచ్చి ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాడు. దాని మీద నిలబడాలి. మళ్ళీ దాన్ని ఏం చేయాలి చెప్పండి? మానకుండా ప్రార్థనకి రావాలా. నన్ను ఆయన మళ్ళీ మందిరాన్ని నడిపించాడు అని చెప్పి ఆ యొక్క గాయాన్ని కూడా ఆయన మాన్పించాడు ఆయన అని చెప్పి మళ్ళీ ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ విధంగా దెబ్బ తగిలినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అయినప్పుడు కానీ, రోగిగా ఉన్నప్పుడు కానీ, నువ్వు వీళ్ళ పాపం వల్ల ఇలాగైంది, వీళ్ళు దోషుల వల్ల ఇలాగైపోయింది అని చెప్పి, ఇదిగో నేను చెప్పాను కానీ వీళ్ళు నా మాట వినకపోవడం వల్ల వీళ్ళకి అలాగ అయిపోయిందని నువ్వు వాళ్ళకు దూరంగా ఉండకూడదు. నీకు అర్థమైందా? నువ్వు దూరంగా ఉండకూడదు. నువ్వు చేయాల్సింది వాళ్ళకి నువ్వు చేయాలి. నీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకోండి, నీ మాట వినలేదు, బాగాలేదనుకోండి, నువ్వు వదిలేస్తావా? ఏమండి వదిలేస్తావా? నీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా దెబ్బ తగిలింది అనుకోండి, నువ్వు వదిలేస్తావా? వాళ్ళు మాట వినలేదు, ఆయన దెబ్బ తగిలింది, వదిలేస్తావా? అలాగే ఇతరుల విషయంలో కూడా నువ్వు అలాగా దూరంగా ఉండకూడదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మేలు అది, నువ్వు కీడేం చేయట్లే. వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేయాలి చెప్పండి? మేలు చేయాలంటే ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, నా ప్రాణము తీయి చూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ చూస్తున్నారు, వారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచూ ఉన్నారు. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ శత్రువులు నా ప్రాణము తీయి చూస్తున్నారు, దావీదుని చంపాలని చూస్తున్నారు. ఆ రోజుల్లో శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఫిలిష్తీయులు ఉన్నారు, అలాగే సౌలు రాజు ఉన్నాడు. తన యొక్క కుమారులు కూడా శత్రువులుగా మారిపోయారు, అబ్షాలోము వీళ్ళు. ఆ తర్వాత తన సోదరులు కూడా శత్రువులుగా
మారిపోయారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రాణము తీస్తున్నారు, తీయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎందుకు విరోధులుగా మారారు? ఏమండి, ఎందుకు వాళ్ళు శత్రువులుగా మారారు అంటే ఇక్కడ దావీదు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నీ వాక్యమును అనుసరించడం వలన, నిన్ను అనుసరించడం వలన వాళ్ళు నాకు ఉత్తమమైన దాన్ని అనుసరించున్నదని వారు నాకు శత్రువులు అయ్యారన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అసూయ వల్ల నీకు శత్రువులు అవుతారు, ద్వేషం వల్ల శత్రువులు అవుతారు. ఎక్కడైనా కలహాలు ఎక్కడ వస్తాయనంటే గర్వం వలన, అసూయ వలన, ద్వేషం వలన, కొండెముల వల్ల, ఈ రకరకాల వాటి వల్ల కలహాలు వచ్చేస్తాయి. మీకు అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా వాక్యమును అనుసరిస్తూ ఉన్నందువల్ల కూడా ఏమొస్తాయి చెప్పండి? కలహము వచ్చేస్తుంది. ఉండవు, ఆయన నమ్ముకున్నావు, మీ ఆయన సర్వశక్తిమంతుడు నమ్ముకోలేదు, ఆయన గుళ్ళకి గోపురాలకు వెళ్తుంటాడు, నువ్వు ఆ చెవులు ముక్కులు ఎన్ని తీసేస్తావు. అప్పుడు ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? కోపం వచ్చాయి, గొడవ వచ్చాయి. నువ్వు ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నానో నీకేమొస్తుంది చెప్పండి? గొడవకు వచ్చేస్తాడు ఆయన, కలహానికి వచ్చేస్తాడు ఆయన. నువ్వు ఎందుకు తీసావు, నేను వెళ్ళే మార్గం నువ్వు నడవాలా, నేను చెప్పినట్టు నువ్వు చేయాలా అని ఏం చేస్తాడు చెప్పండి? గొడవకి వచ్చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా దావీదు సర్వశక్తిమంతుని యొక్క మార్గాన్ని ఉత్తమమైనటువంటి, అంటే మేలుకరమైనటువంటి, న్యాయమైనటువంటి, యథార్థమైనటువంటి మార్గములు దావీదు నడుస్తూ ఉన్నందువల్ల అతనికి ఏమయ్యారు చెప్పండి? శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు మెస్సీయ ఉన్నాడు. మెస్సియా ఆనాడు ఆయన ప్రత్యక్షపరచబడిన ఆ కాలానికి సంబంధించిన లేఖనాల ప్రకారం ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన ఆ విధంగా వెళుతూ ఉంటే మరి మిగతా వాళ్ళందరికీ ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చేసి, మా పద్ధతుల ప్రకారం రావట్లేదు, విశ్రాంతి దినాన్ని మీరిపోతున్నాడు, బలులు అర్పించడం లేదు, ఎవరైనా పాపాలు చేస్తే వాళ్ళ మీద రాళ్ళేసి పట్టడం లేదు, వ్యభిచారం పట్టబడి తిరిగి తీసుకొస్తే మీరు పాపం లేని వారు మొదటగా మీరు రాయని అన్నాడే తప్ప ఆయన ఏమీ చంపలేదు, కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా మీరిపోతున్నాడు అని చెప్పి ఆయన ఏం చేశారు చెప్పండి? ఏమండి, శత్రువులుగా మారిపోయి ఆయన్ని చంపేశారు. కాబట్టి పిల్లారా, కనుక ఆ శత్రువు అనేవాడు ఏం చేస్తాడంటే నీ నాశనాన్ని కోరుకుంటుంటాడు, నీ మరణాన్ని కోరుకుంటాడు ఇతడు. అందుకని శత్రువు ఏం చేస్తుంటాడనండి, ఈమె చనిపోతే బాగుంది, వీడు చనిపోతే బాగుంది, ఈ దరిద్రం వదిలిపోతుంది, ప్రాణాన్ని తీగోరుతూ ఉంటాడు, ప్రాణం పోతే బాగుండు. అలాగే దావీదు కూడా మన మధ్య లేకుండా పోతే బాగుండు అని సౌలు రాజు ఎన్నోసార్లు అనుకున్నాడు, ఫిలిష్తీయులు ఎన్నోసార్లు అనుకున్నారు, తన యొక్క కుమారులు ఎన్నోసార్లు అనుకున్నారు, తన యొక్క సోదరులు ఎన్నోసార్లు అనుకున్నారు. ఆ విధంగా ఎలాగ ప్రాణం తీయాలా, ఏ విధంగా చంపాలా చాలాసార్లు ఉల్లొడ్డారు, రకరకాల ప్లాన్లు వేశారు. ఏ విధంగా ఏదో విధంగా చంపేద్దామని ఆ సైనికులను పంపించు, ఎక్కడొక చోట కాపు కాసి ఏదో ప్రాంతాన్ని వస్తున్నాడు అనుకోండి, ఆ ప్రాంతంలో దొంగచాటుగా అక్కడ దాక్కొని ఒక్కసారిగా పైన పడి అలా చంపాలని ఎన్నో ప్రయత్నాలు చూడండి. అందుకనే ఇక్కడ నీతిమంతుడు హింసించబడుతూ ఉంటాడే తప్ప ఏమండి హింసించడు. ఇక ఎక్కడ చూడండి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, శత్రువులు ఏం చేస్తున్నారు చెప్పండి? శత్రువులు ఏం చేస్తున్నారు? హింసిస్తూ వస్తున్నారు, ప్రాణం తీయాలని చూస్తున్నారు. కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు, హానికరమైనటువంటి మాటలు, హాని కలిగి చేసేటువంటి మాటలు, హానికరమైనటువంటి కీడుకరమైన మాటలు ఉంటాయి, మేలుకరమైన మాటలు ఉంటాయి. వాక్యం ఏం చెప్తుందంటే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ మీ నోట ఏ దుర్భాష రానియద్దు. ఇతరులకి మాట్లాడేపడిది వాళ్ళ క్షేమాభివృద్ధికరం అంటేనే, ఇతరులకి ఎవరి గురించే నువ్వు చెప్తున్నావు అనుకోండి, అది వాళ్ళకది నువ్వు ఎవరికి చెప్తున్నావు వాళ్ళకది క్షేమాభివృద్ధికరం అయితేనే, వాళ్ళకి మేలు చేసే పని అయితేనే చెప్పాలి, మేలు చేసే ఉద్దేశంతోనే చెప్పాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, గొప్పల కోసం ఎదురుతోళ్ళ చేత మంచోళ్ళ కొని అనిపించుకోవడం కోసం వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారన్నమాట. చెప్పేసి నేను అన్నీ చెప్పేస్తున్నానని ఒకటే ఉప్పొంగిపోతుంటారు, గొప్ప అయిపోతుంటారు.
అంటే నేను అన్నీ చెప్పేస్తున్నాను, వాళ్ళ యొక్క నా మీద మంచి ఇంప్రెషన్ కలుగుతూ ఉంది. చాలా చోట్ల మనం పనిచేసిన చోట చూస్తూ ఉంటాం, ఆఫీసుల దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా మీరు పనిచేసే చోట కూడా చూస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి, వెళ్ళి ఆ పై వాళ్ళకి అది అవసరమా, ఏది అవసరమో అది మేలు, ఇతరులకు మేలు అయితేనే చెప్పాలి. నువ్వు చెప్పేది ఇతరులకు ఏం కలుగు చేయాలి, ఆ పై వాళ్ళ వల్ల మేలు కలగాలి. నువ్వు చెప్పడం వలన పై వాళ్ళ వల్ల కింద వాళ్ళకి ఏం కలగాలి చెప్పండి, మేలు కలగాలి. మేలుకరమైన అయితేనే చెప్పాలి, క్షేమాభివృద్ధికరమైన చెప్పాలి, వాళ్ళ క్షేమాన్ని కలుగు చేసేవి చెప్పాలి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే అన్నీ నాకు చెప్పేస్తుంది ఈవిడ, ఏదైనా కూడా చాలా మంచిది అని అనిపించుకోవాలని ఏం చేస్తారు చెప్పండి, ఏదో ఒకటి అవసరమో లేదో అని కూడా కాకుండా ఇతరులకి కీడు కలుగు చేసి అయితేనే మేలు కలుగు చేసి అన్నీ కూడా వాయించి పడి చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది నోరు అలా ఉంటుంది, చేపల తట్టిలాగా లడలడో అవుతూ ఉంటారన్నమాట. అది మేలు కలుగు చేస్తా, అది ఇతరులకి క్షేమాభివృద్ధి కలుగు చేస్తా. నేను చెప్పేది ఎవరి గురించి నువ్వు చెప్తున్నావు అనుకోండి, అది ఎవరి గురించి చెప్తున్నావు వాళ్ళకి నువ్వు మేలు కలుగు చేసే విధంగా, అది క్షేమాన్ని కలుగు చేసే మాటగా ఉండాలి నువ్వు చెప్పేది. అంతేగాని హానికరమైన మాటలుగా ఉండకూడదు, కీడుకరమైన మాటలుగా ఉండకూడదు. అరా దావీదు అక్కడున్నాడు రా, ఏం చేద్దాంరా, ఆ దావీదు అలా చేశాడురా, ఇలా చేశాడురా, దావీదు అలాంటి వాడురా, ఎలాంటి వాడురా, ఆ భూమి మీద ఉండడానికి యోగ్యుడు కాదురా, కాబట్టి అతను మనం ఎలాగా చేయాలా, ఎలాగని వాళ్ళు హానికరమైనటువంటి మాటలు, అంటే కీడుకరమైన మాటలు, క్షేమాభివృద్ధి కలుగు చేయనటువంటి మాటలు, విరోధమైన మాటలు, కపటమైన మాటలు. ఇక్కడ క్రింద కనుక మనం చూస్తే కపటోపాయములు అంటే కపటోపాయం అంటే ఏమిటి చెప్పండి, ఉపాయం అంటే ఆలోచన, కపటమైనటువంటి ఆలోచన చేయడం. అంటే పైకి మంచిగా మాట్లాడేసి లోపలేమని చెప్పండి విషయం ఉండదు, లోపలేమని చెప్పండి విషయం ఉండదు. నీతో కూడా ఎవరు మాట్లాడేటప్పుడు లోపల విషయం పెట్టుకొని పైకి మాత్రం ఏం చేస్తావు చెప్పండి, మంచిగా మాట్లాడుతుంది, ప్రేమగా మాట్లాడుతుంటారు. పిల్లారా, హృదయంలో నువ్వెప్పుడు కూడా ఎవరైనా నీకు ఏదైనా చేసినా కానీ అది క్షమించేసి, అది ఇంకా ఏమి మనసులో పెట్టుకోకూడదు. ఆ వ్యక్తి మీద ఎలాంటి విరోధమో మనసులో పెట్టుకో. నువ్వు ఆ వ్యక్తి మీద కనుక మనసులో పెట్టుకొని ఉన్నావు అనుకోండి, ఆ వ్యక్తి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు కనపడినప్పుడు వాళ్ళు మంచిగా మాట్లాడబోతున్నా కానీ నువ్వు బురదించుకోవడము, తలదిప్పుకోవడం చేస్తున్నాడు, ఇంకా క్షమించలేదు కదా, నీ హృదయంలో ఇంకా వాళ్ళని నువ్వు క్షమించలేదు, నువ్వు కూడా పాపివే. ఎందుకంటే నీ పాపాలు కూడా పైన క్షమించబడలేదు. అందుకనే ఎవరికి ఏ విషయంలోనే నీ కనుక కనబడినట్లయితే హృదయంలో ఎవరైనా నీకు హాని చేశారని అనిపించినా, కీడు చేశారని అనిపించినా వెంటనే క్షమించేయాలంటే అది ఏమాత్రం మనసులో పెట్టుకోము. నీ పాపాలు పైన క్షమించబడాలంటే నువ్వేం చేయాలి చెప్పండి, ఎవరిది ఏమి కూడా ఎవరి దోషం కూడా నీ మనసులో పెట్టుకోకూడదు. ఒకవేళ ఎదుటివారి విషయంలో కనుక దోషం కనబడింది అనుకోండి, ఉదాహరణకు వాళ్ళు నీకు హాని చేయలేదు కానీ దోషం కనపడింది అనుకోండి, వారి గురించి నువ్వు ప్రార్థన చేయి, చెప్పు. వినలేదనుకోండి ప్రార్థన చేయి, అంతేగాని మరలా వాళ్ళు ఇలా పాపులు అలా పాపులని అని వాళ్ళ గురించి నీ హృదయంలో పెట్టుకున్నట్టయితే ఆ పరిచయుడికి నీకు తేడాలి. పరిచయుడు అలాగే పెట్టుకున్నాడు శంకర మీద, శంకర తప్పులన్నీ ఆ పరిచయుడు తన హృదయంలో పెట్టుకొని ఏమైపోయాడు, వేషధారిగా మిగిలిపోయాడు. అందువల్ల నువ్వేం చేయాలని అంటే, ఎవరైనా బలహీనయ్యారనుకోండి, ఎవరైనా వారి గురించి ఏం చేయాలి చెప్పండి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎవరైనా వాక్యానికి దూరం అయ్యారు, ఏదొక విరోధముగా వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నాయన నడిపించాలి, సహాయం చేయాలి. అది వాళ్ళు ఏదైనా పొరపాటు కనపడింది అనుకోండి, అయ్యా వారి నరకానికి వెళ్ళకుండా సహాయం చేయాలి, వారిని కనికరించిన ఆయన, వారి దోషాలు క్షమించిన ఆయన ప్రేమది. వారి గురించి నువ్వేం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళ అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనసులో పెట్టుకుని ఉన్నట్టయితే వీళ్ళు ఏమి లేదు చెప్పండి, ప్రేమ లేదు. ప్రార్థన చేయాలి, ఆయన మనిస్తారు. ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన
చేస్తున్నాడుగా తప్ప, అంతేగాని కపటోపాయములు పడడం లేదు, హానికరమైన మాటలు ఇతను మాట్లాడడం లేదు. ఏమండి, హానికరమైన మాటలేమి మాట్లాడడం లేదు. అతను ఆ యొక్క కీడేమి చేయడం లేదు. ఇంకా అతడు ఎలా ఉన్నాడంటే చెవిటి వాడినట్టుగా నేను వినకై ఉన్నాను అంటున్నాడు. ఆయన నామడుస్తాడు. హల్లెలూయా. చెవిటి వాడైనట్టుగా నేను వినకుండా ఆ చెవిటోడు ఎలాగైతే ఉంటాడో అలాగా రకరకాల కుసకుసలాడుకుంటా, రకరకాలుగా వెనకనక ఏదో చెప్పుకుంటా, అలాగా మాట్లాడుకుంటా, ఎదురుగానో వెనకనో మాట్లాడుకుంటా ఉన్నారనుకోండి, నా గురించి ఏం చెప్పుకుంటున్నారా, వీళ్ళేం చెప్పుకుంటున్నారా, ఎలా వెనక్కి వెళ్ళి ఇలా ఆలకించడం కానీ, డాన్స్ ఆడికి వెళ్ళి ఇలా ఆలకించడం కానీ, లేకపోతే ఏదో పంజాబ్ వెళ్ళిపోయి అక్కడ ఆలకించడం కానీ, వినడం కానీ, ఏం చెప్పుకుంటున్నారా అని, ఏం మాట్లాడుకుంటున్నారా అని, నా గురించి ఏమైనా హానికరమైన మాటలు మాట్లాడుకుంటున్నారేమో. ఎలాగా చండాల బుద్ధి ఉంటుంది కొంతమంది, పనికి మాలి బుద్ధి. మీకు అర్థమైందా? అలాగా దావీదు ప్రవర్తించలేదు, అలా చేయలేదు దావీదు. అయ్యగారు అనేవారు, చాలామంది వాక్యం విని లేకపోతే తర్వాత అయినా కానీ అలా ఇలా జాన్సన్ గారు అలాగే ఇలాగా వర్తమానం అలాగే ఇలాగే ఏదో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ అసలు పట్టించుకున్నాను. అర్థమవుతుందండి? వినట్టుగా నేను ఉంటుంటాను. మీకు అర్థమైందా? మీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటున్నావు కానీ ఏం చేస్తావు, పట్టేసుకుంటావు వెంటనే. ఏం చేస్తావు చెప్పండి? నేను అలా వినట్టుకుంటావు, నువ్వు చెవిటి వాడనట్టుగా ఉంటావా? ఉండనే ఉండవు. ఎవరేదైనా అన్నారు చెవిని పడింది అనుకోండి, వాళ్ళ పని అయిపోయిందే, వాళ్ళకు ఉందే ఇక బడితి పూజ, ఆడు అయిపోయాడే. నన్ను అలాగే ఎందుకు అనాలి, నా గురించి ఎందుకు ఇలా కపటోపాయం చేయాలి, నా గురించి ఎందుకు ఇంత హానికరంగా మాట్లాడాలి, నా గురించి ఇలాగ ఎందుకు గోతులు తవ్వాలి. ముందు మంచిగా మాట్లాడితే వెనక గోతులు తవ్వే వాళ్ళే కపటోపాయం కలిగిన వాళ్ళు అంటారు. మీకు అర్థమైందా? ముందేం చేస్తారు చెప్పండి? చక్కగా మాట్లాడుతూ గోతులు తవ్వుతుంటారు, వెనక గోతులు తవ్వుతుంటారు, పైకి మాత్రం ముందు మంచిగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళని కూడా చూసి అతడు ఏమంటున్నాడు, అలాంటి వాళ్ళ మాటలు కానీ అలాంటి వాడు కూడా చూసి అతడు ఏమంటున్నాడంటే చెవిటి వాడేట్టుగా ఉండాలండి. మరి మెసేజ్ చూడండి, మొలకే రేటం పెట్టారు, కొడుతున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అన్యులు వాళ్ళందరూ కూడా రోమీలు, వాళ్ళే ఆ శిక్షించి ఆ సైనికులు వాళ్ళే, ఆ అధికారం వాళ్ళకే ఉంటుంది. పోలీసు వాళ్ళు ఎలాగో వాళ్ళే, సైనికులు కూడా అలాగే. అయినప్పటికీ కూడా ఆయన చెవిటి వాడైనట్టుగా ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. వింటనా, మీరేం మాట్లాడుకున్నారు వింటనాలే అంటున్నాడా? మీరేం చెప్పుకుంటున్నారు నేను వింటనాలే. తల్లి కూతుళ్ళు కలిసి ఏం చెప్పుకుంటున్నారు, తల్లి కొడుకులు కలిసి ఏం చెప్పుకుంటున్నారు, లేక తండ్రి కొడుకులు కలిసి ఏం చెప్పుకుంటున్నారు, తండ్రి కూతురు కలిసి ఏం చెప్పుకుంటున్నారు, లేకపోతే అక్క చెల్లి కలిసి ఏం చెప్పుకుంటున్నారు అని రకరకాలుగా మనము లోకంలో మనం చూస్తూ ఉంటాం. అలా అనుకునే వాళ్ళని మనము లోకంలో ప్రత్యేక సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. నేను గమనిస్తున్నానులే, నేను చూస్తున్నానులే అంటున్నాడు. ఇక్కడ చెవిటి వాడైనట్టుగా ఉన్నాడు. ఆయన నమస్కారం. అందుకనే ప్రతి వ్యర్థమైన మాటలో నేను అందుకే చాలా మాటలకి దూరంగా ఉంటాను. అనవసరమైన వ్యర్థమైన మాట ఎవరైనా ఏదైనా సమాజంలో ఎవరైనా ఇదిగో ఇలా వాక్యానికి విరోధంగా ఉంటారంటే అది ప్రేమపూర్వకంగా చెప్పినప్పుడు దాన్ని వాళ్ళకి తెలియచేయడం. ఆ తర్వాత ఇంకా వ్యర్థమైన ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ మాటలకే వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటారు. గొడవలు ఏమైనా జరుగుతుంటే చాలా దూరంగా ఉంటారు. హృదయాన్ని కాపాడుకోవాలి. అటన్నీ దూరంగా ఉండలేదనుకుంటే హృదయం ఏమైపోతుంది చెప్పండి? పనికి మాల ఆ మాటలు ఏ మాటలు అయితే వింటావు అయ్యే నీ హృదయంలోకి వస్తూ ఉంటాయి. ఇంకా ప్రార్థన నడవదు. అందుకనే హృదయాన్ని కాపాడుకోవాలంటే ప్రతిదానికి కూడా ఏం చేయాలి చెప్పండి? దూరంగా ఉండాలి. ప్రతి పనికి మాటలు ఎక్కడైనా గొడవ జరుగుతుందో డాబా ఎక్కి మరీ చూస్తూ ఉంటారు. డాబా ఎక్కి మరీ వింటూ ఉంటారు. ఆ సెంటర్లో ఏదైనా గొడవ జరుగుతూ ఉందండి, స్తంభం దగ్గర, కరెంటు దగ్గర, స్తంభం దగ్గర ఆ వీధిలోకి వెళ్ళిపోయి మరీ నిలబడి చూస్తూ ఉంటారు దూరంగా. అది కావాలి వీళ్ళకి. ఆ హృదయంలో పెట్టేసుకొని వచ్చి మళ్ళీ పక్క వాళ్ళకి ఏంటమ్మా గొడవ అని అంటే మోస కూర్చున్నట్టు చెప్పేస్తారు. ఇంకా కావాలంటే 4 కలిపేసి చెప్పేస్తారు. మళ్ళీ 1, 2 కాదు,
ఇంకా నాలుగు కలిపేసి వినసొంపుగా చెప్పేస్తుంటారు. వీళ్ళ హృదయంలో ఏమి నిండిపోతున్నాయి చెప్పండి? పనికి మాల విషయాలని కూడా నిండిపోతూ ఉంటాయి. అలాగే టీవీ కానీ సెల్ ఫోన్ కానీ ఏమైనా కూడా ఆ వ్యర్థమైన పనికిరాని వాటిని నువ్వు వినడం వలన అవి నీ హృదయంలోకి చేరిపోతాయి అన్నీ కూడా. అందుకని హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎప్పుడు కూడా వాక్యం వింటూ ఉండడం, వాక్యమును ధ్యానిస్తూ ఉండడం, ఇది ఒక ఆయన ఆలయముగా ఉండాలి. పవిత్రమైన ఆలయముగా ఈ శరీరము ఈ హృదయము ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంతేగాని కంపు కొట్టేది లోక విషయాలన్నిటితో కూడా. అందుకని కొంతమంది నోరు కంపు కొడతా ఉంటుంది. అంటే మొహం కడుక్కోకుండా కంపు కాదు, అది లోక మాటలతో కంపు కొడతా ఉంటుంది. ఎక్కడి విషయాలైనా అడుగు, ఓ బడిలో కొట్టిన గంట కంటే వేగంగా చెప్పేస్తూ ఉంటారు. అసలు పొరపాటు మాట్లాడుతానేమో అని నెమ్మదిగా మాట్లాడడం కానీ, ఆచి తూచి ఇది నేను మాట్లాడేది లెక్కప్పగించాల్సి ఉంటుంది. నా మాటల గురించి నేను ఏది పడితే అది మాట్లాడకూడదని చాలా తక్కువగా మాట్లాడాలని కూడా అనుకోరు. ఏమండి? ఓ గనగనగనగనగన మాట అదేగా. ఏడా పిల్లడు అక్కడికి లేడుకోండి, అక్కడికి వెళ్ళేవరా, ఇక్కడ చూశాను కదరా, అక్కడ ఉండవు కదరా, ఇక్కడ ఉండవు కదరా, గనగన చదివేస్తారు అన్నమాట. ఇక్కడ వాళ్ళ యొక్క హృదయము చాలా వేగంగా ఉంటుందన్నమాట. భారం హృదయంలో లేదు. అక్కడ ప్రార్థన ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు మాట్లాడడం తగ్గిపోతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. లసలసలస మాట్లాడుతున్నారు. పెద్దవుతుందండి చూడండి. కాబట్టి పిల్లారా, మన హృదయాన్ని అందుకనే మగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. వాళ్ళు ఎన్ని చేస్తున్నా నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. చూడండి, నోరు తెరవలేదు. నీ ఇంట్లో నీ భార్యో, నీ భర్తో, నీ పిల్లలో ఎవరొకరో ఏదో చెప్తారు. వాళ్ళని మమ్మీ లేకపోతే డాడీ మన మీద అలా కపటం బండుతున్నారో, ఇలాగ చెప్పుకుంటున్నారు, అలా చెప్పుకుంటున్నారు, కపటోపాయాలు బండుతున్నారు, హానికరమైన మాటలు. మీ నాన్న ఎలాంటోడు, మేము ఇలాంటిది, అలాంటి వాళ్ళు మీరు అని చెప్పుకుంటున్నారు. ఏమండి? అలాగేలాగా నేను ఇంట్లో ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, ముగిదానిలాగా ఉంటావు నువ్వు. అసలు అలా అన్నారా, మన గురించి ఇలా మాట్లాడారా, అడుగుతూ ఉండు, తేలుస్తూ ఉండు వాళ్ళని అంటాం. తేలుస్తూ ఉండాలి సంగతి. ఇలాగా వ్యతిరేకంగా విరోధంగా చెప్పుకున్నారు వాళ్ళు. అది నువ్వేమైపోతావు చెప్పండి? ఓ నిలిచిపోతావు. నోరంతా కూడా పగిలిపోతావు. బిల్డింగ్ మొత్తం కూడా వీధులు రోడ్లని పగిలిపోతాయి కేకలు. కానీ ఆయన నోరు తెరవలేదు. ఆయన మనిషి ఎవరో వచ్చి చెప్పుండొచ్చు, అయ్యా నీ గురించి హానికరమైన మాటలు, కీడు పన్నుతున్నారు, నీకు హాని చేయాలని చూస్తున్నారు, కపటోపాయాలు పన్నుతున్నారు, నీ కీడు చేయాలని చూస్తున్నారు చెప్పినప్పుడు విననట్టుగా ఉండండి. మూగివాడినట్టుగా ఉన్నాడు. కొంతమంది ఒకవేళ భర్త అలా ఉన్నాడు అనుకోండి, ఎవరో ఏదో చెప్పారు, లేకపోతే భార్య అలా ఉందనుకోండి, అలా ఊరుకున్నావే, నువ్వు మగాడు కదా, నువ్వు ఆడదానివి కదా, వాళ్ళు ఇలా అలా అన్నారంట, నోరు మూసుకొని కూర్చున్నావు అలాగా? ఏమండి? నోరు మూసుకొని అలా కూర్చున్నావే, పిల్లలు అది చెప్పేది నీకు అర్థం అవట్లేదా అని గొడవగా రెచ్చగొట్టేవాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. భార్య పిల్లలు ఎవరొకరు కూడా. నీకు అర్థమైందా? వాళ్ళు అన్నారంట, ఇలా అన్నారంటే నువ్వు ఊరుకుంటావేంటి? వెళ్తావా లేదా? వాళ్ళ మీద గొడవకి వెళ్తావా లేదా అని రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు. దావీదును కూడా అలా రెచ్చగొట్టిన వాళ్ళు ఉండొచ్చు. అతడు రాజు. మీకు అర్థమవుతుందండి? మామూలు మనిషి మళ్ళాగే మామూలు మనిషేమి ఏమండి కాదు. అతడు ప్రజల మీద, అధికారుల మీద, సైనికుల మీద అతడు గొప్ప రాజయ్యుడి కూడా. ఎంతో అధికారం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నింటి కూడా ఉపయోగించవచ్చు. అతను వాటన్నిటి ద్వారా వాళ్ళందరూ కూడా అణిచేయచ్చు కూడా, ఆ కక్ష తీర్చుకోవచ్చు కూడా, కోపం తీర్చుకోవచ్చు కూడా. ఏ మాత్రం కూడా అతను కోపం రగిలిపోలేదు. ఏ మాత్రం కూడా నోరు తెరవలేదు. రెచ్చగొట్టినా కానీ, ఎవరిని వచ్చి చెప్పినా కానీ, నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? వేగంగా పరిగెత్తా దగ్గర నడుచుకుంటే ఏం చేస్తావు చెప్పండి? వేగంగా పరిగెత్తేస్తావు. ఎవరైనా నువ్వు చెప్పారు కానీ
ఏమి వినడం ఆలస్యం. ఏమండి ఆగండి ఆగండి అన్నా కానీ ఉండకుండా వెళ్ళిపోతావు నువ్వు అంతే వాళ్ళ మీదకి అన్నారని తెలిసిందనుకో నీకు నువ్వేం చేస్తావు చెప్పండి? ఊరుకుంటా మేఘాల మీద వెళ్ళిపోయాడు. ఆగండి ఆగండి అని వాళ్ళ భార్య అంటున్నా కానీ వినకుండా వెళ్ళిపోతారు. ఏమండి మనకి ఎందుకు ఆగండి బాబోయ్ అన్నా కానీ ఆగడం అంతగా ఇచ్చిపోతూ ఉంటారు, ఎగిరిపోతూ ఉంటారు. కానీ దావీదులా ఎగిరిపోయాడా? చూడండి, అలాంటివన్నీ కూడా పాపులు, శత్రువులు ఇవన్నీ కూడా మెస్సయ్య కూడా అలాగే పడ్డాడు. అలా పడి ఆ విధంగా ఉండాలి తప్ప ఈ దావీదు కూడా వాళ్ళలాగే చేశాడు అనుకోండి, అప్పుడు దావీదుకి వాళ్ళకేమైనా తేడా ఉండదా? అందుకని దావీదు అంటాడు, నాయనా నేను చెవిటివాడనేట్టు నేను ఎందుకనేది పగ తీర్చుకుని ఆయన పనిని దావీదుకు తెలుసు. ఆయన మనం ఎప్పుడు కూడా ఎవరి మీద పగ తీర్చుకోకూడదు, ఎవరి మీద పగ పెట్టుకోకూడదు, పగ తీర్చుకోకూడదు. అది ఎవరి పని చెప్పండి? అది సర్వశక్తిమంతుని పని. అందువల్ల వాళ్ళు ఇన్ని అన్నప్పటికీ కూడా దావీదులో ఏమాత్రము కోపం కానీ పగ కానీ రాలేదు. విననట్టుగానే, ముగివాడినట్టుగానే, చెవిటివాడినట్టుగానే ఉన్నాడు. అందుకే అతడు సర్వశక్తిమంతుడు చెప్తున్నాడు. వాళ్ళు అలాగా కపటోపాయాలు పనుతూ ఉంటే నేను చెవిటివాడినట్టుగాను మూగువాడినట్టుగా ఉన్నాను, నేను వినలాని వాడినైతిని, ఎదురు మాట పలకలేని వాడినైతిని. ఆయన నామస్తున్నా. హల్లెలూయా. మెస్సయ్య ఎదురు మాట పలికాడు ఆయన. వాక్య విషయంలో పలకాలి. మెస్సయ్య కూడా పలికాడు. ఆయన ధర్మశాస్త్రాల గురించి కానీ ఆయన రాకడ గురించి కానీ ఏదైనా ఎవరైనా అడిగారు అనుకోండి మాట్లాడండి. ఇలా గొడవల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన నోరు మాత్రము తెరవలేదు. ఆయన మనుషులు వాక్యము కోసం నోరు తెరిచాడు, వాక్యమును చెప్పడానికి మాత్రం నోరు తెరిచాడు తప్ప వాళ్ళు బూతులు తిట్టారని వీళ్ళు బూతులు తిట్టలేదు. ఏమండి ఏ హానిగా మాట్లాడారని ఇతడు కూడా హానికరమైన మాటలేవి మాట్లాడు. అందువలన గొర్రె పిల్లవనే ఉన్నాడు ఆయన. గొర్రె పిల్ల అది హింసించబడితే కానీ హింసించలేదు. అందుకని ఆ శత్రువులు ఎప్పుడు కూడా తోడేళ్ళులా ఉంటారు, హాని చేసేవాళ్ళు. ఎందుకని తోడేలు బలమైంది, అది దాడి చేసి చంపేస్తుంది తోడేలు. కానీ ఈ యొక్క గొర్రె పిల్ల దాడి చేయలేదు, అది బలహీనమైనది, అది కాపరి మీద ఆధారం. దాని కాపరే రక్షించాలి తప్ప తను తానది రక్షించుకోలేదు. నీవు కూడా అలాగే ఉండాలి, నువ్వు కూడా ఆ కాపరి మీద ఆధారపడాలి. తోడేలు నన్ను రక్షించిన అరుస్తుంది అంతే. ఇప్పుడు దావీదు కాలంలో ఆ యొక్క తోడేలు పట్టుకుంది అనుకున్నాం, లేకపోతే ఎలుగుబంటు పట్టుకుంది. గొర్రె ఏం చేసింది చెప్పండి? కేకలు పెట్టేసింది, కాపరి నన్ను రక్షించు, కాపరి నన్ను రక్షించు, కాపరి నన్ను రక్షించమని కేకలు వేసింది. కానీ అంతేగాని తోడేలా నన్ను పేకట్టుకున్నావా, గొంతొట్టుకున్నావా, నా గొర్రెలోనే చూడు, అవి నీ సంగతి తేలుస్తాయి, వాడికి వెళ్ళి చెప్తాను నేను అని ఆ తోడేళ్ళ మీద ఇది ఏమి కలబడలేదు. ఇది మీకు అర్థమైందా? తిరగబడలేదు, అది తిరగబడకుండా మొరపెట్టింది. దావీదు కూడా తెచ్చేస్తున్నాడు ఆయన నామమున. హల్లెలూయా. ఆ గొర్రెలకు దావీదు కాపరి అయితే దావీదు అనే గొర్రెకి కాపరి ఆయన నామమున. హల్లెలూయా. అందుకని పిల్లారా, మన కాపరి గొప్ప కాపరి, ఆయన మన కాపాడే కాపరి. అందుకనే మనం ఎప్పుడు కూడా బలహీనలు ఎప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏమి చేయలేను. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎక్కడైనా గొడవలు చూస్తూ ఉంటారు. బలంగల్లోడు 10 మంది తీసుకొచ్చేస్తాడు, చాలా గొడవ చేసేస్తాడు అనుకుంది. గొడవ చేయలేను ఏం చేస్తాడనండి, వెళ్ళి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి చెప్తాడు పల్లెటూరు. అదే టౌన్లో ఏం చేస్తారు చెప్పండి? ఏ పోలీసు దగ్గరికి వెళ్తారు. బలహీనుడు వాళ్ళ మీద ఆధారపడతారు. పోలీసులు అంటే రక్షకులు, వాళ్ళ మీద ఆధారపడతారు. అప్పుడు వాళ్ళు విచారించి, అలాగే మనము కూడా బలహీనులమే. మన యొక్క రక్షకుడు, మన పోలీస్, మన రక్షకుడు, మన కాపరి ఆయన మీద మనం ఏం చేయాలి చెప్పండి? ఆధారపడాలి. ఆయన నమస్కారం ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. చూడండి, యావే నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఏమన్నాడు చెప్పండి? ఇవన్నీ చెప్పి నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా, నా కాలు జారి నీడల వారు నా మీద చేపడుదురని నేను అనుకొనిచున్నాను. యావే నా ఎలోహిం, నీవే ఉత్తరం ఇచ్చెదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదిక్కుము నన్నెన్నడూ విడవదు. నా దోషము నేను ఒప్పుకొనిచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. చూడండి, మేలునకు ప్రతిగా వారు కీడు చేయించున్నారు. ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులయ్యారు. అందుకనే నీ బాగా ఎప్పుడు కూడా ఆయనతో చెప్పుకో. అర్థమైందా? ఎవరైనా ఏదైనా హాని చేస్తున్నారు, ఆయనతో చెప్పు. ఎవరైనా హానికరమైన మాటలు మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళడం కాదు, ఆయనతో చెప్పు. ఆయన మొరపెట్టు. ప్రతి విషయంలో కూడా ఆయనను ప్రార్థించడం, మొరపెట్టడం. ఆయన నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా ఏమండి కాదు, ఆయన ద్వారానే. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ నోటి ద్వారా ఏమండి జయం పొందుతూ ఉంటారు. నోటి మాట ద్వారా. అది కూడా బైబిల్లో రాయబడి, నోటి మాట ద్వారా. ఒకరో మాట అన్నారు అనుకోండి, 10 మాటలని నోరు ముగించారు. మీకు అర్థమైందా? అలా తమ బలము ద్వారా ఏం చేస్తారు చెప్పండి? ఎదుటోళ్ళు ఏదైనా అనుకోవడం మీద కలబడి కొట్టేసి తమ బలం ద్వారా అందరూ అంటారు, ఇది చాలా బలమైందే, చాలా జుట్టు బాగా గట్టిగా కొట్టేసుకుని బలి కొట్టేసింది, మన చెల్లి చాలా బలమైందే, మన అక్క చాలా బలమైందే. చాలామంది అనుకుంటూ ఉంటారు గొడవల దగ్గర. నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే కొన్ని ఏరియాలో రాజులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఒక చోటే ఉంటారు. వాళ్ళ మీదగా వారు వెళ్ళారంటే అందరూ వచ్చారు, అందరూ కలబడి పెట్టారు. తర్వాత అనుకుంటారు, వాడు చెల్లి బలి కొట్టేసిందని బాబు. అంటే వాళ్ళు తమ బలము ద్వారా ఏమవుతున్నారు చెప్పండి? జయము పొందుతున్నారు. కాబట్టి పిల్లారా, నువ్వు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆయన నామస్సు. అలాగని పిల్లారా, ప్రార్థన 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 ఆయన నామస్సు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా యావే నన్ను విడవకము, నాకు దూరంగా ఉండకము, రక్షణకర్త అయిన నా యావే నాకు సహాయం చేయటకై త్వరగా రమ్ము. నాకు సహాయం చేయటకై నువ్వు త్వరగా. ఇప్పుడు ఎవరి సహాయాన్ని కోరుతున్నాడు? ఇప్పుడా అక్క సహాయనా, బావ సహాయనా, అన్న సహాయనా? అంటే మనం ఒకరికొకరికి ఆత్మ సంబంధంగా సహాయం చేసుకోవద్దని కాదు దాని భావం. ఇక్కడ నీకు విరోధముగా ఎవరైనా ఏదైనా ఈ విధంగా శత్రువులు నీ పట్ల రకరకాలుగా కుట్రలు పడుతూ ఉన్నప్పుడు సంఘములో వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి చెప్పండి? ఆ సహోదరి గురించి, ఆ సమాజంలో వారి గురించి, ఆ ఇబ్బందుల్లో ఉన్న వారి గురించి, శత్రువుల చేత ద్వేషించబడుతున్న వారి గురించి, అవమానపరచబడుతున్న వారి గురించి, నాయన ఆ బిడ్డకు సహాయం చేయని చెప్పి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అందువల్ల సహాయం చేసేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఎవరు సహాయం చేస్తారా అని మనము ఎప్పుడు కూడా మనుషుల వైపు కాదు, సర్వశక్తిమంతుని వైపే చూడాలి. ఎప్పుడైనా ఆయన వైపు చూడాలి. ఆయనే ఎవరొకరు ప్రేరేపించి నీకు సహాయం చేయడానికి ఆయన నడిపిస్తాడు. ఆయన మీదే నువ్వు ఆధారపడాలి, ఆయన మీదే ఆనుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన మనసు. అందుకనే ఇక్కడ దావీదు ఏం చేశాడంటే సర్వశక్తిమంతుని మీద ఆధారపడి నీవే నాకు సహాయం చేయడం త్వరగా రమ్మని అడుగుతూ ఉన్నాడు ఆయన మనసు. హల్లెలూయా. అందువల్ల శత్రువుల నుండి నన్ను విడిపించుటకు సహాయం చేయమని అతను ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక నీవు కూడా ఈ చివరి కాలంలో నాయన లోకం నుండి నన్ను విడిపించిన నాయన మీరే నాకు సహాయం చేయండి. ఈ లోకం నుండి తెల్లవారుజామున ఎన్నో రాకడలో లోకంతో పాటు నేను నశించిపోకుండా, ఎందుకంటే దావీదు ఆ రోజులు ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ విధమైన ప్రార్థన చేశాను. ఈరోజు నీవు కూడా నీలో ఒక అసూయనిదో లేకపోతే ఏదో ఒకటో శత్రువులు ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా నాకు సహాయం చేసి విడిపించిన ఆయన, నన్ను రక్షించిన ఆయన అని చెప్పి నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఆయన నామం
ఆయన సహాయం చేస్తాడని నమ్మకం ఉండాలి. మెయిన్ వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకుంటారు, వాళ్ళ తెలివితేటలు నమ్ముకుంటారు, వాళ్ళ సబుద్ధితో ముందుకెళ్ళిపోతుంటారు. ఏమీ చేయించలేదు. ఆయన అడుగుతూ ఉంటేనే మార్గాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, సరళము చేస్తూ ఉంటాడు. ఆయన నామరుస్తాడు. నేను చెయ్యాలా, నేను చెందాలా అనుకున్నావు నువ్వేం ముందుకెళ్ళలేవు. ఆయనే చేయాలా, ఆయనే కృప చూయించాలా. అర్థమైందా? అందుకని దావీదు చూడండి, తను తగ్గించుకుంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్ముతాడు. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేస్తాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఎక్కడైనా నీవు హానికరమైన మాటలు మాట్లాడే వాళ్ళ మీద ఎప్పుడైనా నువ్వు చెవిటివాడుగా ఉండకుండా, ఒకవేళ నీ సొంత వాళ్ళే ఆ విధంగా మాట్లాడుకుంటుంటే చెవిటివాడు వలె ఉండకుండా, మూగివాడు వలె ఉండకుండా పెద్ద గొడవలు ఎట్టేసేవేమో ఆ వీధిలో, ఆ ఇళ్ళ దగ్గర, ఆ అన్ని జనుల మధ్య. ఏమిటి క్రైస్తవులైంది కూడా ఈ గొడవలు ఏంటి? వీళ్ళు ఈ క్రైస్తవులైంది కూడా వీళ్ళకి ఓర్పు లేదు, స్థానం లేదేంటి? అన్ని జనుల మధ్య ఆయన నామం దూషించబడిందేమో. ఈ ప్రవర్తన బట్టి